బ్రహ్మోస్ మిసైల్ అనేది భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఒక బ్రహ్మాస్త్రం అండి. ఇది చైనాని కానీ, ఇటువైపు పాకిస్తాన్ని కానీ అండ్ మేజర్ కంట్రీస్ని భయపెడుతున్నటువంటి మిసైల్ ఇది. ఇది జాయింట్ డెవలప్మెంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. BRAH అంటే బ్రహ్మపుత్ర నది పేరు మీద, MOS అంటే రష్యాలో ఉన్నటువంటి మాస్కో నది పేరు మీద ఈ బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రం కాబట్టి బ్రహ్మాస్ అని కూడా అనొచ్చు, లేదా బ్రహ్మోస్ అని కూడా అనొచ్చు. ఈ మిసైల్ని డెవలప్ చేశారు. అంటే 2 రివర్స్ పేరు మీద దీన్ని డెవలప్ చేశారు. దీని సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ అండి. ఇది సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. క్రూజ్ మిసైల్ అంటే సౌండ్ వేవ్ స్పీడ్తో వెళ్తుంది. సూపర్ సోనిక్ అంటే ఇది మ్యాక్ 3 స్పీడ్ని కలిగి ఉంటుంది. మ్యాక్ 3 స్పీడ్ అంటే సౌండ్ వేవ్ కన్నా 3 టైమ్స్ ఎక్కువగా వెళ్తుంది. 3 రెట్లు అధికంగా ధ్వని వేగం కన్నా వెళ్తుంది అనమాట. దీని రేంజ్ వచ్చేసి ఫస్ట్ వేరియంట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు 299 ఉండేది. దాని తర్వాత 800 కిలోమీటర్స్ వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేశారు వేరియంట్స్ని బేస్ చేసుకొని. ఇది ఎంత వార్ హెడ్ని తీసుకెళ్ళగలుగుతుందంటే, ఎంత బాంబుని, ఎక్స్ప్లోజివ్స్ని ఎంత తీసుకెళ్తుందంటే 200 నుంచి 300 కేజీస్ని తీసుకెళ్తుంది. ఇది మ్యాక్ 3 స్పీడ్ ఉంటుంది కాబట్టి భారతదేశం నుంచి పాకిస్తాన్లో ఉన్న ఏ ప్లేస్కైనా కానీ వితిన్ 1 మినిట్ లోపే చేరుకుంటుంది. అందుకనే చాలా ఎయిర్ బేస్ని ఆపరేషన్ సింధూర్లో ఇది డిస్ట్రాయ్ చేసింది. 1 to 5 మీటర్స్ వితిన్, అంటే 1 to 5 మీటర్స్ లోపల ఇది వెళ్తూ ఉంటుందండి. సో ల్యాండ్ టార్గెట్స్ కానీ, సీ టార్గెట్స్ కానీ ఇది కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ వేరియంట్స్ చూస్తే బ్లాక్ 1 అనే ఒక వేరియంట్ ఉంది బ్రహ్మోస్లో. ఈ బ్లాక్ 1 వేరియంట్ అనేది ల్యాండ్ అటాక్స్ కోసం తయారు చేశారు, ల్యాండ్ అటాక్స్ కోసం. ఇంకొకటి బ్లాక్ 2 వేరియంట్ ఉంది. ఇది క్రౌడెడ్ ఏరియాస్లో అటాక్ చేయడం కోసం తీసుకొచ్చారు. అండ్ బ్లాక్ 3 ఉంది. ఇది మౌంటైన్స్లో టార్గెట్ చేయడం కోసం తీసుకొని వచ్చారు. అండ్ బ్రహ్మాస్ యొక్క ER అనే ఇంకొక వర్షన్ ఉంది. ఇది 800 కిలోమీటర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసినటువంటి వర్షన్. అండ్ బ్రహ్మోస్లో NG నెక్స్ట్ జనరేషన్ ఉంది. ఇది స్మాల్ వర్షన్, డెవలప్మెంట్ ఫేజ్లో ఉంది ఈ నెక్స్ట్ జనరేషన్ అనేది. అండ్ ఎయిర్ లాంచ్డ్ అంటే Sukhoi 30 MKI నుంచి ఎయిర్ లాంచ్డ్ వర్షన్ కూడా ఉంది. ఇది ప్రజెంట్ పాకిస్తాన్ మీద Sukhoi 30 MKIని ఉపయోగించి మనం బ్రహ్మోస్ని డెలివరీ చేయడం జరిగిందనమాట. బ్రహ్మోస్ మిసైల్ని మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లాంచ్ చేయొచ్చు. ఇది మల్టీ ప్లాట్ఫామ్ అండి. ఇది దీంట్లో ఉన్న గొప్పతనం. మల్టీ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే మనం ల్యాండ్ మీద నుంచి యూజ్ చేయొచ్చు, అంటే సర్ఫేస్ టు ఎయిర్ వెళ్తుంది. అండ్ సీ మీద కూడా ఉపయోగించవచ్చు నావీ కోసం, అంటే సీ నుంచి, వాటర్ నుంచి సర్ఫేస్ని కూడా టార్గెట్ చేయగలుగుతుంది. అండ్ ఎయిర్లో కూడా ఉపయోగించవచ్చు, అంటే ఎయిర్ టు సర్ఫేస్ కూడా ఉపయోగించవచ్చు. లైక్ Su-30 MKI రష్యా నుంచి మనం ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్తో Sukhoi 30 MKI యుద్ధ విమానం నుంచి కూడా దీన్ని ఫైర్ చేయొచ్చు. అంటే ఎయిర్ నుంచి సర్ఫేస్ కూడా ఇది ఉంటుంది. అండ్ సబ్మెరీన్ లాంచర్ కూడా ఉందండి దీంట్లో, అంటే ఫ్రమ్ అండర్ వాటర్, నీటి లోపల నుంచి కూడా దీన్ని ఫైర్ చేయొచ్చు. ఇలా మల్టీ ప్లాట్ఫామ్ అవడం వల్ల దీని యాక్యురసీ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది సూపర్ ఫాస్ట్ అండి, హార్డ్ టు స్టాప్. దీన్ని ఆపడం చాలా కష్టం. సో యాక్యురేట్, హిట్స్ టార్గెట్స్ డైరెక్ట్గా టార్గెట్ని పర్ఫెక్ట్ ప్రిసిషన్తో స్ట్రైక్ చేస్తుంది. తర్వాత ఎయిర్, ల్యాండ్, సీ నుంచి దీన్ని ఉపయోగించవచ్చు. ఇండియా యొక్క డిఫెన్స్ పవర్ని ఇది బూస్ట్ చేస్తుందండి. అండ్ ఫిలిప్పైన్స్కి ఎక్స్పోర్ట్ చేయడానికి మనం సైన్ కూడా చేశాము బ్రహ్మోస్కి సంబంధించి.